రెడ్డి నేడు చెన్నై వెళ్లనున్నారు. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెన్నై వెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు చెన్నై వెళ్లనున్నారు. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెన్నై వెళ్లనున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? రేపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించిన అంశాలపై కూడా అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది. ఇందులో అనేక మంది ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సమావేశంలో మాత్రం పలువురు ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా హాజరవుతారు. ఇందులో ముఖ్యంగా జనాభా ఆధారంగా నియోజకవర్గ విభజన రాష్ట్రాలను ఎలా ప్రభావితం చేస్తుంది, దాంతో పాటు ఏ విధంగా ప్రాతిపదికన రాకుండా ఏ విధంగా ఉండాలనే అంశాలపై కూడా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకా ఏ విధంగా మార్గాలు ఉన్నాయనే అంశాలపై కూడా వీరు చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశాన్ని మాత్రం స్టాలిన్ ఈ సమావేశం కూడా పూర్తి స్థాయిలో కూడా వారు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి సాయంత్రం బయలుదేరి కేరళ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు తమిళనాడు వెళ్ళి చదవకుండా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేపు ముఖ్యంగా ఇందులో మాత్రం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఒడిశా నుంచి బిజు జనతా దళ్ బీజేపీ ప్రతినిధులు కూడా వారు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు అన్నమలై వారు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు పశ్చిమ బెంగాల్ చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఏఎస్ శర్మతో పాటు ఇంకా మరో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు కూడా ఈ యొక్క సమావేశం కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలపై ఖచ్చితంగా ఎదుగుతున్న ఒక ఉద్యమం అనేది అవసరం. కాబట్టి అందరూ కూడా ఏకతాటిగా ముందుకెళ్ళి తమ బలం ఏందనేది చూపించాలని చెప్పేసి కూడా వీరు ఈ యొక్క సమావేశం కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. నవీన్, ఈ అఖిలపక్ష సమావేశం మీద అనేక రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. అసలు ఇది ఎలా ఉండబోతోంది, తదుపరి పరిణామాలు రాజకీయంగా ఎలా ఉండొచ్చు? అంటే ఖచ్చితంగా అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలను కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు డీలిమిటేషన్ అంశాలు అనేక మంది రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చర్చించారు. ఖచ్చితంగా కొంత నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఎక్కువగా ఫోకస్ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ సంబంధించిన అంశాలపై ఇటీవలనే తెలంగాణలో ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రంపై కూడా పోరాటం చేసేందుకు కూడా అందరూ కూడా సిద్ధమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తానికి ఈ డీలిమిటేషన్ ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి, దాని ప్రభావితం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.